ఏమనుకున్నారు తెలుసా? లైఫ్ అంటే వీడిదిరా, బ్రతికితే ఇట్లా బ్రతకాలరా. బాబా, దేవుడైన యెహోవా దావీదునకు నలుదిక్కుల నెమ్మది కలుగు చేశాడు. శత్రువుల మీద విజయం. ఎంత నెమ్మది, ఎంత హాయి అంటే దావీదు చూసిన ప్రతివాడు లైఫ్ అంటే వీడిదిరా, బ్రతికితే ఇట్లా బ్రతకాలరా, ఏమి హాయితో కూడుకున్న జీవితంరా అని దావీదును కూర్చొని అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలుసా? దావీదు ఒకసారి మిద్దె మీద నుండి బత్షెబను చూసి హద్దు మీరాడు. దావీదు ఇంట్లో సునామీ ప్రారంభమైంది. ఒకరోజు కన్న కూతురు జుట్టెర పోసుకొని ఏడ్చుకుంటూ వస్తుంది. రే అమ్మా తామారో, ఏమైందిరా, ఎందుకు అట్లా జుట్టెర పోసుకున్నావు? ఒకడు నన్ను చెరిపోయాడు డాడీ. నేను రాజునై ఉండగా రాజకుమార్తెను ఒకడు చెరపటమా? వాడు ఎవరో చెప్పు, వాడి పేరేంటో చెప్పు, వాడి మెడ మీద తలకాయ లేకుండా తీసేస్తా. ఆ కూతురు తల వచ్చి, వాడు ఎవడో కాదు నాన్న, నీ పెద్ద కుమారుడు ఉన్నాడే అమ్నోనే నన్ను పాడు చేశాడు నాన్న. ఆ మాట విని బైబిల్లో ఉన్న విచిత్రమైన మాట ఏంటో తెలుసా? దావీదు మిగుల కోపపడి మౌనం అయిపోయాడు అని రాసింది. ఎందుకు మౌనం అయ్యాడో తెలుసా? అమ్నోనును పిలిచి, రే బుద్ధి లేనోడా, ఏంట్రా తామార్తో నువ్వు చేసింది అని గనకంటే, అప్పుడు అమ్నోను ఏమనేవాడంటే, నానా నేను తామార్తో చేసింది తప్పైతే మరి నువ్వు బత్షెబతో చేసేవే, అది ఉప్ప అని కొడుకు ఎక్కడంటాడోనని తన తప్పు తన నోటికి తాళం వేయటానికి కారణమైంది. ఒక తల్లిగా నువ్వు తప్పు చేస్తే, తల్లిగా బ్రతకాల్సిన రీతిలో బ్రతకుండా నీవు తప్పటడుగు వేస్తే, రేపెప్పుడైనా నీ కూతురు తప్పు చేసినప్పుడు నువ్వు గద్దించలేని అసమర్థురాలుగా మిగిలిపోతావు. ఒకవేళ పిలిచి బుద్ధి లేనిదానే, ఏంటో నువ్వు చేసింది, నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన ఏంటి అని ఎప్పుడైనా నువ్వు అంటే వెంటనే రొయ్యమని కూతురే ఉంటుందో తెలుసా? మమ్మీ నేను చేసింది తప్పు అయితే మరి అక్కడ నువ్వు చేసింది ఏంటి మమ్మీ, అది ఒప్ప అని బిడ్డ ఎక్కడంటుందోనని నీ నోటికి నువ్వు తాళం వేసుకుంటావు. అందుకనే అమ్మా, నీ పిల్లలకు నువ్వు కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి పెట్టకపోయినా పర్వాలా, ఒక మాదిరికరమైన తల్లిగా దేవుని కొరకు నువ్వు బ్రతుకో. దేవుడు గీసిన గీతలో నువ్వు బ్రతికితే నీ కుటుంబాన్ని చూసి ప్రజలు అనుకుంటారు, మా కుటుంబం కూడా ఎలా ఉంటే ఎంత బాగుండో కదా, మా పిల్లలు కూడా ఎలా ఉంటే ఎంత బాగుండో కదా, మా సంసారాలు కూడా ఇలా కట్టబడితే ఎంత బాగుండో కదనని 10 మంది కోరుకునేటట్లుగా అలాంటి దివ్యమైన కుటుంబాలుగా నా దేవుడు మనల్ని నిలవబెట్టును గాక.